హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. కేరళలో డే 3 రోజు అత్తిరిపల్లి అయితే ఉన్నాము. ఫస్ట్ రోజు వచ్చి పాలక్కడ్ దగ్గర ఎక్స్ప్లోర్ చేసాము. సెకండ్ వచ్చి వాల్పరై దగ్గర ఎక్స్ప్లోర్ చేసాము. ఈరోజు డే 3 కేరళకు సంబంధించిన డే 1 డే 2 వీడియోస్ కూడా అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. వెళ్ళి ఒకసారి చూసి లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, అత్తిరిపల్లిలో మేము తీసుకున్న హోమ్ స్టే అయితే చూపిస్తాను చూడండి. బయట అయితే ఎలా ఉంటుంది, చాలా పెద్ద హోమ్ స్టే ఇది. చూపిస్తాను చూడండి, చాలా చాలా బాగుంది. మేము నైట్ అయితే 8:30-9 మేము వచ్చేగలికి అత్తిరిపల్లికి. ఆ టైంలో మాకైతే ఈ హోమ్ స్టే దొరికింది. చూడండి, కిచెన్ ఉంది, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ లో అయితే కింగ్ సైజ్ బెడ్లు కూడా ఉన్నాయి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి. బెడ్రూమ్ లో కూడా మాకైతే జస్ట్ ఒక 3000 కి అయితే ఈ హోమ్ స్టే అయితే దొరికింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. ఈ హోమ్ స్టే లోనే మేము కూడా ఫుడ్ కూడా చేసుకున్నాము. చూడండి, ఇక్కడ వర్షం పడుతుంది. ఒక ఫ్యామిలీ చూడండి బయట వర్షంలో తడుస్తూ డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఉదయం మార్నింగ్ టిఫిన్ లేక వచ్చి మేమైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాము. టిఫిన్ ఏం చేసుకోలేదు, ఓన్లీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాము. చూడండి, శ్రీను, శివ, నారాజన్ అయితే కాఫీ కూడా పెట్టుకున్నారు. మధ్యాహ్నం లంచ్ లేకైతే చికెన్ బిర్యానీ మరియు చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాము. వీడియో చూపిస్తాను చూడండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత చికెన్ బిర్యానీ చేసుకున్నాము. తర్వాత మాకు ఇచ్చిన ప్యాకేజ్ లోనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసాము. చాలా చీప్ గా 3000లోనే మాకు పెద్ద హోమ్ స్టే ప్లస్ స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చింది. అది కూడా రాత్రి 9 గంటలప్పుడు మేము బుక్ చేసుకున్న హోమ్ స్టేకి ఇన్ని ఫెసిలిటీస్ అయితే వచ్చాయి మాకు అత్తిరిపల్లిలో. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ హోమ్ స్టే అయితే మేమైతే. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 12 అయింది. చూడండి, ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఫుడ్ అయితే టేబుల్ మీద అయితే సర్వ్ చేసుకున్నాము. హోమ్ స్టేలో మేమైతే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. శివాకి ఎగ్ కర్రీ, చికెన్ కర్రీలోనే ఎగ్ కర్రీ కలిపి చేసుకున్నాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. హోమ్ స్టేలో మేమైతే అంకుల్తో కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్, కేరళలో ఇదైతే మాకు డే 3. మనమైతే డే 1 డే 2 అయితే క్యాంపింగ్ అయితే వేసుకున్నాము. డే 3లో నిన్న నైట్ అత్తిరిపల్లికి వచ్చాము. అత్తిరిపల్లిలో ఫుల్ వర్షం వల్ల క్యాంపింగ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకని అయితే మనం అయితే హోమ్ స్టే తీసుకున్నాము. చూడండి, క్యాంపింగ్ చేసుకున్న ఫస్ట్ డే సెకండ్ డే అయితే మనము ఉదయాన్నే 5 నుంచి 6 మధ్యలోనే ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ హోమ్ స్టే తీసుకోవడం వల్ల అది కూడా చాలా బాగుంది కదా, అందుకని చెప్పేసి చాలా లేట్ గా అయితే ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము. చూడండి, ఈ రోజు మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేసానికి మధ్యాహ్నం 12 అయితే అయింది. ఇప్పుడైతే రూమ్ అయితే వెకేట్ చేసాము. రూమ్ చూసారు కదా, వేరే లెవెల్. జస్ట్ 3000కి అయితే మాకైతే వచ్చింది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సూపర్ గా ఉంది. ఏం చేస్తుంది రూమ్? ఎక్సలెంట్, సూపర్ గా ఉంది. మేమైతే అట్టయిట్ అవ్వలేదు రూమ్ ని. మన సీను మంచిగా బేరం తగ్గొట్టాడు. బాగా సీను వల్లే మేమైతే అంత సాహసం చేయము ఆ రూమ్ చూసి. స్విమ్మింగ్ పూల్ ఉంది, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చేసుకున్నాము, నైట్ ఉప్మా చేసుకున్నాము. అట్టయిట్ అవ్వలేదు రూమ్ ని. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. క్యాంపింగ్ కి అవకాశమే లేదు సీను బ్రో వల్లే. మొత్తం అసలు ఎక్కడ లేదు. నైట్ కూడా వర్షం పడింది. చివరి అవకాశంగా అయితే మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము. మా కాన్సెప్ట్ తెలుసు కదా మీకు, ఓన్లీ 10 to ఫుడ్ అయితే హోటల్లో తినకూడదని. అయితే బ్రేక్ అయిపోయింది. అవకాశం ఉన్న చోటల్లో మాక్సిమం 90% ట్రై చేస్తున్నాము టెంట్ వేయాలని. అది కాక ఎలిఫెంట్ మూమెంట్ ఎక్కువ ఉందండి ఇక్కడ, అందుకని అయితే రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. అరే, యాక్చువల్లీ మన రూమ్ దగ్గర ఎలిఫెంట్ మూమెంట్స్ ఉన్నాయంట. అందువల్ల పవర్ కట్ అయింది 1 అవర్. మొత్తం ఫారెస్ట్ లేదు, డిస్ట్రాయ్ చేస్తుందంట. అది వాటర్ ఫాల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అయితే మాకు రూమ్ అయితే అత్తిరిపల్లి వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, చూడండి, మేము తీసుకున్న హోమ్ స్టే నుంచి అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. చూడండి, నేచర్ ఎంత బాగుందో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే.
ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అత్తిరిపల్లిలో. ఇంకా మనకు 1 కిలోమీటర్ అయితే ఉంది. వెహికల్స్ అన్ని అయిపోయినాయి. అవతల నుంచి ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి. చాలా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ సుమారు ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జామ్ తర్వాత మన వెహికల్ అయితే ఒక 700 మీటర్ల దూరంలో వాటర్ ఫాల్ కి పార్కింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్. మేము వెహికల్ పార్క్ చేసిన దగ్గర వ్యూ పాయింట్ అయితే ఉంది. అక్కడ కాసేపు కోతితో సెల్ఫీలు అయితే తీసుకున్నాము. చూడండి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడే దిల్సే, గురు, వెంకటేష్, రాజా, బాహుబలి అయితే షూటింగ్ అయితే జరుపుకుంది. అప్పటి నుంచి వాటర్ ఫాల్ కూడా బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. వెల్కమ్ టు అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. పార్కింగ్ కష్టాలు చూడండి, అంతా నో పార్కింగ్ అంట. దగ్గర ఒక 700 మీటర్ల దూరంలో వెహికల్స్ అయితే ఆపేశారు. నడుచుకుంటా వెళ్తున్నాము. జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు. ఇవాళ సండే, వాటర్ కూడా ఎక్కువ లేవు. పైనుంచి అయితే చూశాను, వాటర్ కూడా మామూలుగానే కనబడుతున్నాయి. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మొత్తం ఎలా ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ కౌంటర్ కనబడింది. పర్ హెడ్ అయితే 60 రూపీస్ తీసుకున్నారు. ఎంట్రీ పాయింట్ దగ్గర కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ జనాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి మేమైతే ఇక్కడే టికెట్ తీసుకున్నాము. ఫ్రెండ్స్ అత్తిరిపల్లి కేరళలోని అత్యంత ప్రసిద్ధి చెందిన జలపాతాల్లో ఒకటి. దీన్ని చాలా మంది ఇండియన్ నయాగరా అని కూడా పిలుస్తారు. అంకుల్ చూడండి, టోపీ పైన టోపీ పెట్టినాడు. ఎక్క స్మార్ట్ బై లా ఉన్నాడు చూడండి. ఫ్రెండ్స్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర జనాలు చూడండి. ఈ రోజు సండే ఫుల్ రష్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ కొచ్చి నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొచ్చికి ఫ్లైట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ లో కానీ గవర్నమెంట్ వెహికల్స్ లో అయినా ఇక్కడికి అత్తిరిపల్లికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ ప్రైజెస్ లిస్ట్ ఉన్నాయి చూడండి. ఎంట్రీ టికెట్లు పర్ హెడ్ అయితే 60 రూపాయలు తీసుకుంటారు. స్టార్టింగ్ గేట్ లోనే మనం అయితే టికెట్ అయితే చూపించి లోపలికి అయితే రావాలి. ఇక్కడ టికెట్లకి అయితే మొత్తం క్యాషే తీసుకుంటారు. ఆన్లైన్ పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ క్యాష్ తీసుకుంటారంట. స్టార్టింగ్ లో ఒక చోట ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. 2 చోట్ల ఉన్నది. స్టార్టింగ్ లో అయితే ఫ్రీగా ఉంటది. ఇక్కడ అయితే ఫుల్ రష్ ఉంటారు వాటర్ ఫాల్ స్టార్టింగ్ లో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక వ్యాన్ లో కేరళకు సంబంధించిన ఆయుర్వేద మెడిసిన్ అయితే అమ్ముతున్నారు. అంకుల్ అయితే కాలు నొప్పులకి అయితే ఒక మెడిసిన్ అయితే తీసుకున్నాడు. ఫ్రెండ్స్ ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ వెస్టర్న్ ఘాట్స్ లో అడవుల మధ్యలో ప్రవహించే చాలకుడి రివర్ పై ఏర్పడి ఉంటుంది. జలపాతం సుమారు 80 అడుగుల ఎత్తు నుండి కిందికి పడుతూ అద్భుతమైన దృశ్యాన్ని అయితే కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది కేరళలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటి. చుట్టూ పచ్చని అడవులు, కొండలు, వన్యప్రాణులు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా. మాన్సూన్ కాలంలో నీటి ప్రవాహం చాలా భారీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. దీని కింద మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. మనం అయితే వాటర్ ఫాల్స్ టాప్ లో ఉన్నాము. వాటర్ అయితే తక్కువగానే ఉంది. వర్షాలు పడితే మొత్తం కనపడే ఏరియా మొత్తం అయితే వాటర్ అయితే ప్రవహిస్తూ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే కిందికి అయితే వెళ్తున్నాము. చూడండి స్టార్టింగ్ లోనే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పక్కనే రైట్ సైడ్ అయితే వాటర్ ఫాల్ కిందికి అయితే వెళ్ళాలి. నేనైతే ఇది 3rd టైం రావడము. నేను మొదటిసారి అసలు ఈ దారే తెలియదు, కిందికి అయితే వెళ్ళలేకపోయాను. తర్వాత తెలుసుకొని అయితే ఇప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాము. చూడండి కింద కూడా చాలా మంది క్రౌడ్ అయితే వెళ్ళి వస్తున్నారు. కింద నుంచి వాటర్ ఫాల్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ సుమారుగా వాటర్ ఫాల్ దగ్గర ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసాము. తర్వాత పైకి వచ్చాము. చూడండి స్టార్టింగ్ లోనే మనకు వివిధ రకాల స్టాల్స్ అయితే ఉంటాయి, ఫుడ్ కోర్ట్లు అయితే ఉంటాయి. మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉండింది. ఒక ఐస్ క్రీమ్ వచ్చి ఒక 50 రూపాయలు అయితే తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. వాటర్ అయితే మామూలుగానే ఉన్నాయి, ఎక్కువ లేవు శివా. మేము ఇప్పుడు ఇది 3వ సారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ గా ఉన్నాయి వాటర్ ఫాల్.
తర్వాత వచ్చినప్పుడు అయితే ఒక రకంగా తక్కువ ఉన్నాయి, ఈసారి చాలా తక్కువ ఉన్నాయి. అసలు మధ్యలో ఒక దగ్గర పడుతూ ఉన్నాయి. మొత్తం దగ్గర దగ్గర ఒక 50 మీటర్లు వాటర్ ఫాల్ అయితే వస్తా ఉండింది. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కేరళలో మేము నోటీస్ చేసింది ఏమంటే డెస్టినేషన్ కంటే జర్నీ బాగుంటది. ఏం శివా, చూసారు కదా మీరు కూడా, వ్యూస్ మధ్యలో చూపిస్తున్నాం కదా, ఆ జర్నీ ఎక్సలెంట్ గా ఉంటది. డెస్టినేషన్ ఓకే, ఓన్లీ జర్నీ కోసం మనం అయితే కేరళని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి నాగరాజు మామ, ఎలా ఉంది మామ ఎక్స్పీరియన్స్? బాగా నడిచావు కదా. అంకుల్ అయితే దగ్గర చాలా బాగా నడిచాడు. కిందికి వద్దనుకున్నాం అంకుల్ని, కానీ మాకంటే అంకులే బాగా నడిచాడు. సూపర్ అంకుల్. వచ్చి ఎంత అయింది? 1 అయింది. కడంకుడి ఐలాండ్ కి అయితే వెళ్తున్నాము. ఇదైతే కొచ్చి దగ్గర ఉంటుంది. మొత్తం ఐలాండ్ మధ్యలో వాటర్ ఉంటది, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది చూపిస్తాను ఫ్రెండ్స్. అత్తిరిపల్లి వాటర్ ఫాల్ నుంచి కడంకుడికి ఒక 63 కిలోమీటర్లు ఉంటుంది. 63 కిలోమీటర్లు 2.5 గంట అయితే జర్నీ చూపిస్తుంది. అర్థం చేసుకోండి ఎంత డీప్ ఫారెస్ట్ లో అయితే వెళ్తాము. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి. మాకైతే మధ్యలో ఒక ఫ్రూట్స్ అయితే అమ్ముతా ఉన్నారు, అక్కడైతే ఆగాము. ఏదో వెరైటీ ఫ్రూట్ ఉంది ఇక్కడ, చూపిస్తాను చూడండి. చాలా చాలా బాగుంది ఫ్రూట్ అయితే. ఏం ఫ్రూట్? మ్యాంగో స్టీమ్. మ్యాంగో సీడ్సా? మ్యాంగో స్టీమ్. మ్యాంగో స్టీమ్ స్వీట్. చాలా బాగుంది శివా, చాలా బాగుంది శివా. తీయగా ఉంది శివా. శివా చాలా తీయగా ఉంది శివా. తీసుకో. ఫ్రెండ్స్, ఈ అత్తిరిపల్లి వాటర్ ఫాల్ నుంచి కడంకుడికి జర్నీ చూపిస్తాను చూడండి. వేరే లెవెల్లో ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అత్తిరిపల్లి నుంచి కడమకుడి ఐలాండ్ కి అయితే వెళ్ళాలనుకున్నాము. టైం వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 3 అయిపోయింది. చూడండి నైట్ ఫీల్డ్ అయింది, ఎంత అయిపోయిందో, వర్షం పడుతుంది. చూపిస్తాను చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ కడంకుడి ఐలాండ్ వచ్చి కేరళలోని కొచ్చి నగరానికి సమీపంలో ఉన్న అందమైన బ్యాక్ వాటర్ దీవుల సమూహము. ఇది సుమారు 14 చిన్న దీవులతో ఏర్పడిన ప్రశాంతమైన ప్రదేశము. పచ్చని కొబ్బరి చెట్లు, నీటి కాలువలు, చేపల వేట, పక్షుల సందడి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అయితే నిలబెడతాయి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ కొచ్చి నగరానికి కేవలం 8 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పొక్కిలి, వరి పొలాలు మరియు రొయ్యల పెంపకానికి అయితే ప్రసిద్ధి చెందిన ప్రదేశము. సూర్యోదయము, సూర్యాస్తమయ సమయంలో అయితే అద్భుతమైన దృశ్యాలు అయితే కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రశాంతమైన గ్రామీణ జీవన శైలిని దగ్గరగా అయితే చూడొచ్చు. ఈ కడంకుడిలో అయితే ఇక్కడ కాయకింగ్, బోర్డింగ్, పక్షుల వీక్షణకు మంచి ప్రదేశంగా అయితే చెప్పవచ్చు. చూడండి, మేము వచ్చేటప్పటికే వర్షం పడుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి లొకేషన్స్. తర్వాత దగ్గరలోనే ఒక ఫెర్రీ ఉంటుంది, బోట్లు అయితే వెళ్ళొచ్చు. అక్కడే కాయకింగ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్తే మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము. చాలా ఇరుకైన ప్లేస్. చూడండి, ఫుల్ వర్షం పడుతుంది. టైం కూడా నైట్ ఫీల్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి అక్కడ ఎలా ఉంటుందో. అక్కడే వాటర్ మెట్రో కూడా ఉంటుందని చెప్పారు. అక్కడికైతే వెళ్తున్నాము. చాలా ఇరుకైన ప్లేస్ లో నుంచి వెళ్తున్నాం చూడండి.
sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? Why don't you love, 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 love? Why don't you love? తర్వాత మేము కూడా ఈ ఫెర్రీ ఎక్కి ఈ ఐలాండ్ నుంచి పక్క ఐలాండ్కి వెళ్ళాము. ఇక్కడైతే వాటర్ మీటర్ ఉందని చెప్పాను కదా, అదైతే ఇంకా రెడీ కాలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. కార్ కూడా అక్కడే మేము అయితే పార్కింగ్ అయితే చేసాము. వేరే పక్క ఐలాండ్ లో కాయకింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. వర్షం పడుతుంది అయినా కూడా మేమైతే ఫెర్రీ అయితే ఎక్కేసాము పక్కన ఐలాండ్ వెళ్ళేదానికి. Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? Why don't you let in the sun? Why don't you go for a walk? Why don't you look at the garden? Why don't you smile anymore? ఫ్రెండ్స్ చూసారు కదా కడంగూడ ఐలాండ్ లో ఇక్కడ ఇంకా చాలా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. మేమైతే టైం లేకపోవడం వల్ల అయితే మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఇది కాక వర్షం పడతా ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే వార్కాలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది కేరళలో డే 3, డే 1, డే 2 సంబంధించినటువంటి పాలక్కడు వాల్పారైకి సంబంధించిన వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇంకా నైట్ కూడా మేమైతే ఫుడ్ చేసుకోలేకపోయాము. ఇక్కడే కొచ్చిలో అయితే మేమైతే హోటల్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ లో కడప కుడ్డి ఐస్లాండ్ కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫుల్ వర్షం పడింది చూసారు కదా. అక్కడ నుంచి స్ట్రైట్ గా వర్కలకి అయితే స్టార్ట్ అయిపోయినాము. వర్కల నుంచి కొచ్చి ఎర్నాకుళం దాటుకుని క్యాంపింగ్ అయితే వేసాము. చాలా మంచి ప్లేస్ దొరికింది, చాలా ఫ్రెండ్లీ. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాడుకోమని చెప్పారు. క్యాంపింగ్ అయితే వేసాము. ఫుల్ టైడ్ అయిపోయాము, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇంతటితో ఇలాగ అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం వర్కల తిరువనంతపురం అనంత పద్మనాభ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.